శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలు. నేటి కథానిక. పిల్లి తిరగబడితే మాత్రం తప్పు. పెళ్ళికెళ్ళి 2 రోజులు తిరిగి వచ్చేసరికి అపార్ట్మెంట్లో 20 ఫ్లాట్స్ బట్టలు ఇస్త్రీ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఒకవైపు కొన్ని ఫ్లాట్స్లో ఇంటి పని, ఆపై అపార్ట్మెంట్లో కారిడారు, సెల్లారు, స్టెప్స్, కార్ షెడ్లు అన్నీ తుడిచి శుభ్రం చేసి ఇంటి పనులతో పాటు ఇస్త్రీ దగ్గర కూర్చోటానికి తెల్లారగట్ట 3కి లేస్తే కానీ పనులు తెమలవు. మరి పిల్లగాడిని ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పనిలో చేరుస్తున్నారు. మరి డబ్బది కావాలి. ఎక్కడో తాండూరు మూల గ్రామం నుండి అపార్ట్మెంట్లు వాచ్మెన్గా ఊడ్చడానికి పని మనిషిని తెచ్చారు యాజమాన్యం. సెల్లార్లో వాచ్మెన్కి గాను గది గట్రా ఉన్నాయి. సరే, అరే శేషు, కొంచెం ఈ బట్టలన్నీ ఇస్త్రీ చేసినవి నీవు దయచేసి తీసుకెళ్ళి పెంట్ హౌస్ మీదున్న 4 రూముల వారికి జాగ్రత్తగా ఇచ్చేసిరా. వారందరూ ఖరీదైన బట్టలు వారివి. చాలా జాగ్రత్తగా వెళ్ళు. నేను ఇంట్లో మాంసం అది వండాలి. అన్నంలోకి కూర రెడీ కాకుంటే మీ నాన్న సంగతి నీకు తెలిసిందేగా. అనేక విధాలుగా బతిమలాడుతూ పుస్తకాలు ముందేసుకుని చదువుకుంటున్నటువంటి శేషు ముందు మోకాళ్ళుని దండాలు పెడుతూ బతిలాడుతుంది తల్లి లక్ష్మమ్మ. పోమ్మా, నాకు పరీక్షలు, లిఫ్ట్ కూడా చావటం లేదు. నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. 6 అంతస్తులు నాకు ఎక్కాలంటే భయంకరమైనటువంటి ఆయాసం వచ్చేస్తుంది. నా వల్ల కాదు, నీవే వెళ్ళు. ఇగో ఇస్త్రీ పెట్టి నేను ఇస్త్రీ చేస్తాను. శేషు చదువుతున్నటువంటి పుస్తకాన్ని కూర్చున్న చాపని మడిచి చల్లి చేతిలోని బొగ్గులు ఇస్త్రీ పెట్టి అట్టుకున్నాడు. అయ్యోనే బిడ్డ అంటూ 4 బట్టలు పెట్టినటువంటి 4 సంచులు మీద పేలు రాసిన ట్యాగులున్న బరువైన సంచీలు పట్టుకొని చివరిగా ఏమైనా సాయం భర్త నుండి దొరుకుతుందేమో అన్నట్టు చివరి ప్రయత్నంగా నవారు మంచం మీద దుప్పటి పరుచుకొని నిద్రపోతున్నటువంటి మొగుడిని అడిగి చూసింది. ఒక్క అరుపు అరిచేలోగా ముద్దిగడ్డి తినింది అంతే. ఇలా అంటూ సణుక్కుంటూ ఆ సోఫాల ఆయాసంతో 6 అంతస్తులు దాటి ఎంతో పెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళింది. 4 రూమ్లోని కుర్రాళ్ళ వారు బయటనే ఉండటాన, బాబుల్లారా మీ సంచులు తీసుకుని బట్టలు లెక్క చూసుకోండి అని అంది. పర్లేదమ్మా అని ఒక్కొక్కరు ఎవరికి వారు ఆ సంచిలోని బట్టలు లెక్క చూసుకొని 800 రూపాయలు మొత్తం చేతిలో పెట్టారు. కుర్రాళ్ళు మాట్లాడుతూ లక్ష్మమ్మ ఉండగానే ఏదో ఒక చిన్న తమాషా మాట మాట్లాడేసరికి ఆ కుర్రగాళ్ళతో పాటు లక్ష్మమ్మ కూడా నవ్వింది. మిగతా అందరితో పాటు లక్ష్మమ్మ తను వెనకాతలే బ్రష్ నోట్లో పెట్టుకొని ముఖం నిండా చేతి నిండా పేస్ట్ నురగా గళ్ళసుగా చూస్తున్న భర్త వసే ఉండా అనేసరికి హడిలిపోయింది. అంతే చెంప చుళ్ళమనిపించి పదవే ముండా అంటూ మెట్ల మీద నుంచి ఈడ్చుకుంటూ, అంటే నీకు నేనొక్కడిని చాలదటే ఏంటి? 10 మంది కుర్రాళ్ళు, పౌరంబ కుర్రాళ్ళు, పూగురి కుర్రాళ్ళు, పొరగాళ్ళు కావాలంటే, సోకులైన పొరగాళ్ళు కావాలంటే వచ్చింది నీకు. ఎన్నిసార్లు చెప్పిన ప్లాట్లో ఉన్న మగాళ్ళని కానీ పెంట్ హౌస్లో ఉన్న పొరగాళ్ళని కానీ మాట్లాడవద్దని. ఓహో, ఎందుకు వింటావు? ఎర్రగా బుర్రగా ఉన్న సినిమా హీరోలాగా ఉన్నారని ఆస్తమానం పైకి వెళ్ళి పోరంబోకు పనులు చేసి ఏవే తెలియని నంగనాచరా వస్తావు, ఆ పొరగాళ్ళు ఇష్టం లేనట్టుగా ముఖం పెడుతూ అంటూ బాది పిడిగుద్దులు గుద్దుతుంటే సెల్లార్లో పడేశాడు. ఎంత ఇచ్చారు? నిన్న లెక్కలు నేను వేశానులే, 800 పైచీలుగా. ఇటీ పనుంది చాలా అంటూ చీర కొంగులాగి ముడేసినటువంటి డబ్బుల్ని ఒలుచుకుపోతుంటే, నేను ఇవ్వనంటే ఇవ్వను అంటూ మొండికేసి భార్య. ఒసే నంజా, నీకు ఒక్క మొగుడు చాలదే, ఎంతమంది ఉన్నా నీకు సరిపోదే. ముసలోడిని అయిపోతున్నాను కదే, అందుకే పోరగాళ్ళంటే సరసం బాగుంటుందని పట్టుకున్నావా? ఓహో, నేను డబ్బు ఇవ్వనంటే ఇవ్వను. అమ్మ, నువ్వు కూడా అసలు డబ్బు ఇవ్వకు. నేను వీరి సంగతి ప్రెసిడెంట్ గారితో చెప్పేస్తా. ఏంటి, మీరే నా మీద కంప్లైంట్ ఇస్తారా? అరుపులు. అవును, బరాబర్ ఇస్తాం. తల్లి కొడుకులు. కొడుకు మీద పిడిగుద్దులు, జుట్టు పీకి నేల మీద బాత్తూ ఉన్నాడు. ఇంతలో బట్టలు కాలుతున్న వాసన. ఇస్త్రీ పెట్టి నిప్పులు కనకనమంటున్నాయి. పెట్టి కింద చొక్కా కాలిపోతుంది. సగం ఇస్త్రీ చేసేంతలో పెళ్ళాన్ని
రంగుది బాగుంది, వేషది తిరుగుబోద్ది, వ్యభిచారిది, ఇలా కొలట ఏ తక్కువ అవుతుంది ఆ యొక్క తిట్టకు తిడుతూ అంతలో మండుతున్న ఇస్త్రీ పెట్టి మొగుడి ముఖానికి అడ్డు పెట్టింది. మీదకు వస్తున్నటువంటి అతని చేతిలో దుడ్డు కర్రను చూసి మొగుడు అంతే ఇస్త్రీ పెట్టే మొగుడి ముఖాన్ని తాకింది. అంతే మొగుడి పంచప్రాణాలు పోయాయి. మొగుడిని ఆసుపత్రిలోకి తీసుకెళ్తే వారని లేదు, ఒకరని లేదు, 100 మంది అని లేదు. పెంట్ హౌస్లోని కుర్రాళ్ళతో పరాచకాలు వద్దు, జాగ్రత్త అని భర్త బతిమారి చెప్తున్నా వినకుండా ఈ దొంగ సచ్చింది కాలుతున్నటువంటి బొగ్గులు ఇస్త్రీ పెట్టితో నా ముఖాన్ని గట్టిగా కొట్టిందండి. అడిగిన వాడికి చెప్తూనే ఉన్నాడు. అంటాంగానండి మగవాళ్ళు తాగొచ్చి పెళ్ళాలను కొడతారని, అబ్బో ఆడవాళ్ళు తక్కువే కాదండి, చూడండి ఇదిగో పరాయి పొరంపోకులతో తిరుగుతుంటే వద్దు అని మందలించినందుకు గాను విషయం ఇదిగో ఇలా మనమే చూస్తున్నాగా, ఇస్త్రీ పట్ట కనకనలాడుతుంది, ఇస్త్రీ పెట్టతో ముఖం మీద పడి మరి గుద్దిందంట. మరి ఇలా కాల్చే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మనం అంటాం కానీ మగవాళ్ళే కాదు, మనలో కూడా ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారు అంటూ తలో మాట తలో రకం మొత్తం మీద ముద్దాయి లక్ష్మమ్మని చేశారు. సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.